పరిశుద్ధ గ్రంథం రెండు విధాలుగా రాయబడిందని తరచుగా చెబుతూ ఉంటాను. ఒకటి డివైన్ రెవల్యూషన్, రెండవది డివైన్ ఇన్స్పిరేషన్. దేవుని ప్రత్యక్షత ద్వారా పరిశుద్ధ గ్రంథం రాయబడింది. రెండవది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పరిశుద్ధ గ్రంథం రాయబడింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధ గ్రంథం కోట్లాది మందిని ప్రభావితం చేయడానికి ఉన్న కారణంలో ఇది కూడా ఒకటి. మనుషులు రాసిన గ్రంథం అయితే ఇంత ప్రభావవంతంగా మనుషులను ప్రభావితం చేయదు. దేవుని గ్రంథం కనుకే ప్రపంచంలో అనేక మంది హృదయ మార్పును అనుభవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం అనేక మంది జీవితాల్లో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చింది. నూతన సృష్టిగా అనేక మంది మార్చబడ్డారు. తద్వారా ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి నష్టపోయిన వాళ్ళు కానీ చెడిపోయిన వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. బైబిల్ గ్రంథాన్ని చదివి బాగుపడ్డ వాళ్ళే ఉన్నారు కానీ చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. కొంతమంది బైబిల్ చదివి అందులో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి కొంతమంది వాటినే హైలైట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. పూర్వదినాల్లో జరిగిన సంఘటనలను యథావిధంగా బైబిల్లో కొన్ని చోట్ల రాశారు. అయితే కొంతమంది దృష్టి ఎప్పుడు ఇంకా వాటి మీద ఉంటుంది. వారి మనసు చెడిపోయిన మనసు కాబట్టి దృష్టి ఎప్పుడు వాటి మీదే పెట్టుకుని దేవుని దూరం అయిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మనం చదివి యాక్సెప్ట్ చేయగలిగితే, మనుషులు బలహీనతలు, మనుషులు పాపం చేసిన వారు అది యథావిధంగా బైబిల్లో రాయబడ్డాయి. వాటిని చదివి అలా చేయకూడదు అని నిర్ణయం తీసుకుని ప్రభు మీద ఆధారపడాలే కానీ వాటిని చదివి బైబిల్లో ఉన్నాయి కాబట్టి బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదని కొంతమంది ఆక్షేపణ చేయడం సరైంది కాదు. పరిశుద్ధ గ్రంథం దేవుని ప్రేరేపితం కనుక ప్రతి మాట మనకు ఆశీర్వాదకరమే.